సినిమాల్లో చూడడం తప్ప ఇలా కూడా మన కంటికి కనిపిస్తాయా అని వినడం ఇదే ఫస్ట్ టైం నేను కూడా. ఈ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్న సబ్స్క్రైబర్ జిన్ వీడియో నుంచి మన ఛానల్ ని ఫాలో అవుతున్నారంట. ఆ ఇన్సిడెంట్ ఒక్కటి చూసి ఇంకా డే అండ్ నైట్ మొత్తం అదే పనిగా మన ఛానల్లో ఉన్న హారర్ వీడియోస్ అన్ని చూసేశారంట. అవన్నీ విని తను కూడా తన ఫ్రెండ్ చెప్పిన ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు. ముగ్గురు బ్యాచిలర్స్ తో మొదలైంది ఈ స్టోరీ. బ్యాచిలర్స్ అంటే తెలుసు కదా, ఎవ్వరు కూడా వీళ్ళకి అంత ఈజీగా రూమ్ ని రెంట్ కి ఇవ్వడానికి ఇష్టపడరు. అలాంటిది వీళ్ళకి చాలా తక్కువ రేట్ కి ఒక రూమ్ అయితే దొరికింది. అక్కడికి వెళ్ళిన తర్వాతే వీళ్ళ ఇన్సిడెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. వీళ్ళు అసలు హైదరాబాద్ కి ఎందుకు వచ్చారు, రూమ్ కోసం ఎందుకు వెతుక్కుంటున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేం జరిగినాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇన్సిడెంట్ హైదరాబాద్ లో జరిగింది. 2010 to 2011 మధ్యలో జరిగింది. అంటే చాలా ఇయర్స్ కి ముందన్నమాట. ఈ ఇన్సిడెంట్ ని నాకు మా ఫ్రెండ్ చెప్పాడు. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు ఇది జరిగింది ఎవరికంటే మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యకి. అసలు ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయ్యేదే 3 మెంబర్స్ తో. అందులో వాళ్ళ మామయ్య ఒకరు. వాళ్ళ మామయ్య పేరు వాసు, సూర్య, కృష్ణ. మిగిలిన 2 పేర్లు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా బ్యాచిలర్స్. వీళ్ళ ముగ్గురు కూడా చదువుకోవడానికి అని చెప్పి హైదరాబాద్ లో ఉన్న ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యారు. వాసు, సూర్య ఇద్దరు కూడా ఒకే కాలేజీ, కానీ 3rd పర్సన్ కృష్ణ వేరే కాలేజ్ లో చదువుతున్నాడు. వీళ్ళ ముగ్గురు కూడా ఆ కాలేజ్ చుట్టుపక్కలంతా చూసారు ఏమైనా రూమ్స్ ఉన్నాయా అని. కానీ వీళ్ళకి ఎంత వెతికినా సరే రూమ్ అయితే దొరకట్లేదు. చాలా మంది కూడా మీరు బ్యాచిలర్స్ కదా, మీకు రూమ్ ఇవ్వము అని రీజన్ చెప్పి వాళ్ళని పంపించేస్తున్నారు. వీళ్ళు తిరుగుతూ నియర్లీ ఒక 3 వీక్స్ వరకు కూడా కంటిన్యూస్ గా వెతుకుతూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి కాలేజ్ లో హాస్టల్ అనేది లేదు. అయితే వీళ్ళ ముగ్గురు కూడా రూమ్ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఒక రోజు ఏం జరిగిందంటే వీళ్ళ ముగ్గురు కూడా టీ షాప్ దగ్గర కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటుంటే, అరే ఇంకెన్ని రోజులని వెతకాలరా, అసలు రూమే దొరకట్లేదు అని వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని అక్కడున్న కాలేజ్ వాచ్మెన్ వీళ్ళ దగ్గరకు వచ్చి, మీరు రూమ్ కోసం వెతుకుతున్నారా, నాకు ఒక ఇల్లు తెలుసు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అది మీకు కావాలంటే ఇప్పిస్తాను అన్నారంట. సరే అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా ఆ ఇల్లుని చూడ్డానికి వెళ్లారు. అది ఒక 4th floor అపార్ట్మెంట్. ఆ బిల్డింగ్ పాతది కాదు, అలా అని కొత్తది కాదు, మోడర్న్ కన్స్ట్రక్షన్. టెర్రస్ పైన ఒక పెంట్ హౌస్ ఉంటుంది. ఆ పెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్ రూమ్, ఒక కిచెన్, 2 bedrooms, 2 bathrooms, ఒక హాల్ అలా ఉంటుంది. రెంట్ వచ్చేసి చాలా తక్కువ అని చెప్పారు కంపేర్ టు వీళ్ళు చూసిన అదర్ నార్మల్ బెడ్రూమ్ హౌసెస్. వీళ్ళకి కూడా కావాల్సిన రెంట్ కే ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా చదువుకుంటున్నారు కదా, అంత ఎక్కువ మనీని అఫోర్డ్ చేయలేరు. తక్కువ ప్రైస్ కే వస్తుంది. అది కూడా ఒక మంచి ఏరియాలో దొరికింది. తీసుకుందాం అనుకున్నారు వీళ్ళంతా. ఆ అపార్ట్మెంట్ చుట్టుపక్కల కూడా వీళ్ళకి కావాల్సిన వెజిటేబుల్ షాప్స్, సూపర్ మార్కెట్స్, కావాల్సిన అన్ని షాప్స్ కూడా దగ్గరలోనే ఉండేసరికి సరే తీసుకుందాం అని చెప్పి వెళ్లారు. ఆ హౌస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఎంట్రన్స్ అవ్వగానే హాల్ ఉంటుంది. హాల్ కి రైట్ సైడ్ లో ఒక రూమ్ ఉంటుంది. అది మాస్టర్ బెడ్రూమ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ లో అదర్ బెడ్రూమ్ ఉంటుంది. అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు కూడా ఎదురెదురుంటాయి. ఇది రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్. ఆ లెఫ్ట్ సైడ్ లోనే ఒక కిచెన్, ఆ కిచెన్ పక్కనే ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇంకో బాత్రూమ్ ఏమో కామన్ బాత్రూమ్. అంటే ఈ 2 bedrooms నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఆ టైప్ లో ఉండేదంట. అయితే వీళ్ళు ఆ రూమ్ కి వెళ్ళినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారంటే, రూమ్ ఓకే పర్వాలేదు, అంత చండాలంగా ఏం లేదు, కానీ ఓకే వాళ్ళకి తక్కువ ప్రైస్ కి దొరికింది కాబట్టి ఈ కండిషన్ లోనే ఉంటుందిలే అనుకున్నారు. కానీ వాళ్ళు ఇంకా ఏం ఎక్కువ అబ్జర్వ్ చేశారంటే, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్ లో వాటర్ లీకేజ్ అయితే ఎలా మార్క్స్ వస్తాయి, గోడల మీద ఎక్కువ వాటర్ పడుతున్న ఏరియాలో, లీకేజ్ అవుతున్న ఏరియాలో గోడల మీద మొత్తం గ్రీన్ గా బ్లాక్ గా వాటర్ ఇలా వచ్చేసి ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ లోనే ఎక్కువగా ఉంది. ఏంటి ఇంతలా ఉంది అని వాళ్ళు పైకి వెళ్లి చూస్తే, ఆ పెంట్ హౌస్ కి పైన సపరేట్ గా ఒక ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్. మొత్తం అక్కడ 2 ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంక్ డిఫరెంట్, నార్మల్ మొత్తం అపార్ట్మెంట్ కున్న ట్యాంక్ డిఫరెంట్. వీళ్ళు చూసి ఓకే ఈ ట్యాంక్ చాలా పాతది కదా, సో ట్యాంక్ లీక్ అయ్యి ఇక్కడ ఈ రూమ్ కి వస్తుంది అనుకుని వదిలేశారు. అంతగా సీరియస్ గా తీసుకోలేదు, అంతగా పట్టించుకోలేదు. ఇంకోటి ఏంటంటే, ఆ రూమ్ లో నుంచి పాచి వాసన, వాటర్ లీక్ అయ్యే వాసన ఎలా వస్తుందో ఆ టైప్ వాసన వస్తుంది.
సరే అని చెప్పి వీళ్ళ ముగ్గురు కూడా కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ మెల్లిమెల్లిగా వాళ్ళు ఒక పారానార్మల్ ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేశారు. అంటే చాలా వియర్డ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడూ కూడా వాళ్లతో పాటు ఎవరో ఒకరు ఉన్నట్టు ఆ ఫీలింగ్ అనిపించేదంట. కానీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ కదా, అందులోనూ చదువుకుంటున్నారు. సో అంత ఏం పట్టించుకోలేదు. అయితే మెల్లిమెల్లిగా ఆ ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది. అంటే ఎవరో ఉన్నట్టు అనే ఫీలింగ్ వస్తూనే ఉంది. కానీ వాళ్ళేమనుకున్నారంటే ఎవరో వీళ్ళ ఫ్రెండే ఉన్నాడులే అనుకున్నారు. ఎందుకంటే ముగ్గురు కూడా ఒకే చోట కాకుండా సపరేట్ గా ఉండేవాళ్ళు. ఈ వాటర్ లీక్ రూమ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వాడేవాళ్ళు కాదు, మాస్టర్ బెడ్రూమ్ నే ఎక్కువగా వాడేవాళ్ళు. ఆ రూమ్ ని జస్ట్ ఫర్ స్టోరింగ్ క్లోత్స్ గానీ ఏదైనా వస్తువులు ఉంటే దానికోసం మాత్రమే వాడేవాళ్ళు. ఈ కిచెన్ ని కూడా వీళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు కాదు, అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు, లేకపోతే ఎప్పుడో ఒకసారి ఫుడ్ కిచెన్ లో వండుకునే వాళ్ళు. అయితే ఇప్పుడేం జరిగిందంటే అవుట్ సైడ్ నుంచి ఏదైనా ఫుడ్ తెచ్చినప్పుడు మొత్తం తినలేం కదా, కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా ఫుడ్, దాన్ని పక్కన పెట్టి వెళ్ళి పడుకునేవారు. ఆ నెక్స్ట్ డే వచ్చి చూస్తే కొంచెం అక్కడక్కడ ఎవరో తినేసినట్టు పక్కన పడిపోయినట్టు అలా కనిపించేదంట. అది చూసి వీళ్ళేమనుకున్నారంటే మేబీ ఎవరైనా రాత్రి ఆకలేసి వచ్చి తిన్నారేమో, లైక్ వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకొని దాన్ని కూడా వదిలేశారు. వీళ్ళు బ్యాచులర్స్ కదా, నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ తెస్తారు కదా బయట నుంచి. అది తెచ్చినప్పుడు 1 and 2 చికెన్ పీసెస్ మిగులుతాయి కదా, వాటిని పారేయడానికి అని చెప్పి ఒక కవర్ లో పెట్టి పక్కన పెట్టేస్తారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే ఆ పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్, అవన్నీ తినేసి నమిలి పెట్టినట్టు, అంటే ఒక కుక్కకిస్తే ఎలా తింటుంది ఇలా కర్కర్మని తినేసి మొత్తం బోన్స్ ని కూడా క్రష్ చేస్తుంది కదా, ఆ టైప్ లో బోన్స్ ని కూడా మొత్తం పిప్పి చేసినట్టుంది. అది చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఏంటిది ఇంత చండాలంగా తిన్నాడు, ఎవరు తిన్నాడు, ఇంత గలీజ్ గా తిన్నాడు, బోన్ ని కూడా వదిలిపెట్టలేదు, ఆఖరికి అంత ఆకలేసిందా రాత్రి అనుకొని ఒకరి మీద ఒకరు ఇలా అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా ఒకే దగ్గర ఉండరు కాబట్టి వీళ్ళకి ఒకరి మీద ఇంకొకళ్ళకి డౌట్ వస్తుంది. వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయినప్పటికీ వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్ కదా, ఇద్దరు వచ్చేసి ఒక కాలేజ్, థర్డ్ పర్సన్ వేరే కాలేజ్ కదా. సో వీళ్ళిద్దరు ఏంటి ఆ థర్డ్ పర్సన్ తింటున్నాడు అనుకునేవాళ్ళు, ఆ థర్డ్ పర్సన్ ఏమో వీళ్ళిద్దరే అనుకునేవాడు. ఇలా ఒకరి మీద ఒకళ్ళు ఇలా జరుగుతూ ఎక్కువగా ఫుడ్ దగ్గరే ఇలా జరుగుతూ ఉండేది. ఇట్లా నాన్ వెజ్ తెచ్చినప్పుడల్లా ఇలానే ఎవరు తినేసినట్టు మొత్తం, అది కూడా ఎంత చండాలంగా తినేవాళ్ళంటే అంత చెత్తగా ఏదో ఒక జంతువు వచ్చి తిన్నట్టు అంత దరిద్రంగా తినేవాళ్ళంట. ఒక రోజు ఇదంతా వాళ్ళు చూడలేక ఇంకా వాళ్ళ థర్డ్ పర్సన్ అడిగారంట, నేనే తిన్నానేమో, మేబీ రాత్రి నాకే తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళు నైట్ డ్రింక్ చేసి పడుకుంటారు కదా, ఆ టైంలో నేనే తిన్నానేమో, నాకే గుర్తులేదేమో అని ఇలా అనుకున్నాడు. అయితే ఒక రోజు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి టెర్రస్ ఉంటుంది కదా, ఒక చిన్న పార్టీ అంటే గెట్ టుగెదర్ లాగా వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా రూమ్ కి ఇన్వైట్ చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఫుల్ గా నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బయట నుంచి పార్సిల్స్ తెప్పించి కొన్నేమో లోపల కిచెన్ లో పెట్టారు, కొన్నేమో వీళ్ళతో పాటు ఆ పార్టీ చేసుకునే దగ్గరికి తీసుకొచ్చుకున్నారు. తెచ్చిన వాటిని తింటున్నారు, ఇంకా రిలీఫ్ అవ్వడానికి డ్రింక్ కూడా చేస్తున్నారు. ఆ తెచ్చుకున్న నాన్ వెజ్ ఐటమ్స్ అయిపోయిన వెంటనే ఈ ముగ్గురు కాకుండా వేరే ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పాను కదా, వాళ్ళల్లో ఒక కామన్ ఫ్రెండ్, అరే మీరంతా ఇక్కడ ఉండండి, నేను రూమ్ లోకి వెళ్ళి వాటిని తీసుకొస్తాను అని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్ళాడు. లోపల కిచెన్ లోకి వెళ్ళి ఫుడ్ కోసం చూస్తే మనం ఫుడ్ ని ప్లేట్ లో వేసుకునేటప్పుడు ఏదైనా కర్రీ గానీ సూప్ లాంటిది కానీ పక్కన కింద పడినప్పుడు కొంచెం మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఏదో బలంగా లాగినట్టు ఫ్లోర్ అంతా కూడా, ఎవరైనా గిన్నెని ఫోర్స్ గా లాగితే పక్కన పడుతుంది కదా, అలా కొంచెం పక్కన పడినట్టు డ్రాప్ గా కనిపిస్తుంది అతనికి. ఏంటి ఇలా కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని దాన్ని ఫాలో చేశాడు. ఫాలో చేసి మొత్తం వెనకాల దాకా వెళ్లేసరికి అవన్నీ డ్రాప్స్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్ దాకా వెళ్ళాయి. ఏంటబ్బా అటు వెళ్ళాయి అని ఇట్లా చూసేసరికి ఆ రూమ్ లో లైట్ ఆన్ చేయలేదు, ఇక్కడ హాల్లో మొత్తం లైట్ ఆన్ లో ఉంది. కొంచెం వెలుతురు ఆ బెడ్రూమ్ లో పడుతుంది, మిగిలిందంతా కార్నర్ మొత్తం చీకటిగా ఉంది. అయితే అతను అక్కడి నుంచి ఇలా తొంగి చూశాడు. చూసేసరికి తనకి ఏం కనిపించిందంటే ఒక పొడవాటి రూపం, అరౌండ్ 6.5 and 7 feet ఉన్న ఒక పొడవైన వీపు కనిపించింది. అది కూడా అటువైపుకి తిరుగుంది,
దాని బ్యాక్ సైడ్ మాత్రమే అతను చూడగలుగుతున్నాడు. దాని మొహం కూడా ఎలా ఉందంటే ఒక జంతువు, ఒక కుక్క గాని లేకపోతే షీప్ గాని ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్ సేమ్ అలానే ఉంది. చెప్తారు కదా డీర్ మ్యాన్ అని గాని గోట్ ఫేస్ తో ఆ టైప్ లో అన్నమాట. అది కింద కూర్చొనుంది. దాని వీపు మొత్తం వంగుంది. ఇలా 2 లెగ్స్ కూడా ముందుకి స్ప్రెడ్ చేసుకొని ఇలా వంగి నాలుకతో నాకుతారు కదా, ఒక జంతువు నాలుకతో నాకితే ఎలా ఉంటుంది ఆ సౌండ్ టైప్ చేస్తుంది అది. దాన్ని చూసేసరికి వీడికి చాలా భయం వేసేసి ఒక్కసారిగా గట్టిగా అరిచి ఆ రూమ్ లో నుంచి బయటికి పారిపోయి వచ్చాడు. అతను బయటకు వచ్చేసరికి వీళ్ళంతా కూడా ఏమైందిరా అంటే నేను ఒకటి చూసాన్రా అని జరిగిందంతా చెప్తే వాళ్ళైతే అసలు నమ్మలేదది. వీడు మొత్తం తాగున్నాడు, వీడికి అందుకే ఇట్లా అయ్యింది, అందుకే వీడు ఇట్లా వాగుతున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ పట్టించుకోలేదు. ఆ తర్వాత లేదురా నేను చూశాను, కావాలంటే రండి మీకు కూడా చూపిస్తానని వాళ్ళని లోపలికి తీసుకువెళ్లి అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి కంటిన్యూ చేశారు వీళ్ళ పార్టీని. దాని తర్వాత ఏం జరిగిందంటే సిగరెట్స్ ఉంటాయి కదా, సిగరెట్స్ కానీ ఆల్కహాల్ అవన్నీ కూడా పక్కన పెట్టుకుంటారు కదా, వాళ్ళు కాలేజ్ నుంచి రూమ్ కి వచ్చి చూసేసరికి అవన్నీ కూడా ఎవరో వాడేసినట్టు అలా అనిపించేవి. అంతేకాదు వీళ్ళ బట్టలు గాని ఎస్పెషల్లీ వీళ్ళ ఇన్నర్ వేర్స్ ఉంటాయి కదా, ఆ ఇన్నర్ వేర్స్ అనేవి పెట్టిన చోట కాకుండా కొంచెం పక్కన పడిపోవడం, అన్నీ కూడా చిందర వందరగా పెట్టుండడం, అక్కడే కొంచెం కార్నర్ దగ్గర పడిపోవడం అలాగా కనిపించేవి. అంతా కూడా సిగరెట్స్ అయిపోవడం, ఎవరో తాగేసినట్టు మందు కూడా అయిపోవడం అలా అవుతుండేసరికి వీళ్ళేమనుకున్నారంటే మేబీ ఎవడ్రా అసలు ధైర్యం ఉంటే మంచిగా ముందుకొచ్చి తీసుకోండి, ఏంటిది ఇట్లా దొంగలాగా తీసుకోవడం అని అనుకున్నారు వాళ్ళు. అసలు ఏంటిదంతా, ఎవరున్నారు ఇక్కడ, మనం ముగ్గురం తప్ప ఇంకెవరైనా మనం లేనప్పుడు మన రూమ్ కి వచ్చి వెళ్తున్నాడా అని కూడా అనుకున్నారు. బట్ అలా మనిషి బయట నుంచి వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్లేటప్పుడు రూమ్ ని లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ 2 ఫ్రెండ్స్ ఎలా వెళ్ళినా సరే ఈ 3rd పర్సన్ మాత్రం రూమ్ ని లాక్ చేసుకునే వెళ్తున్నాడు. తనేం చెప్పాడంటే లేదురా నేను వెళ్లేటప్పుడు రూమ్ ని లాక్ చేసుకునే వెళ్తున్నాను, ఎవ్వరు వచ్చే ప్రసక్తే లేదంటే వీళ్ళేమనుకున్నారంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మనం ముగ్గురం తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు, ఎవరన్నా ఉన్నారా అనుకొని మళ్ళీ ఒకసారి వాళ్ళు రూమ్ అంతా చెక్ చేశారు, కానీ ఎవ్వరూ లేరు. సరేలే అని కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా దాన్ని ఇగ్నోర్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి కాలేజ్ లో ఎగ్జామ్స్ అలా వస్తున్నాయి అని వాళ్ళు కూడా వదిలేశారు. ఒక్కరోజు ఏం జరిగిందంటే వాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు బోన్స్ అవన్నీ ఉంటాయి కదా మిగిలిపోయినవి, అవి వాళ్ళ రూమ్ బయట కనిపించాయి. వీళ్ళు రూమ్ లోపల నైట్ పడుకునేటప్పుడు ఆ వేస్ట్ ని పెట్టుకుంటే తెల్లారేసరికి అవి టెర్రస్ దగ్గర కనిపించాయి. వాళ్ళు చూసి ఏమనుకున్నారంటే పిల్లేమైనా వచ్చి దాన్ని తీసుకెళ్లిందేమో అనుకున్నారు. అలా ఎందుకు అనుకున్నారంటే వాళ్ళు ఆ బోన్స్ చుట్టుపక్కలంతా కూడా ఎట్లా పడిపోయిందంటే ఒక తడి నేల ఎలా ఉంటుంది, ఒక పిల్లి గాని కుక్క గాని మనం ఆహారం వేస్తే కింద ఎలా నాకుతూ తింటాయి అలా ఉంది ఆ బోన్స్ దగ్గర. సో వాళ్ళు పిల్లొచ్చి తీసుకెళ్లిందేమో అనుకున్నారు. సో వాళ్ళంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏమైందంటే ఈ 3rd పర్సన్ ఉన్నాడు కదా, ఇతనికి యాక్చువల్లీ ఒక గర్ల్ తో రిలేషన్షిప్ ఉండేది. సో అతను ఏంటంటే ఎప్పుడు అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండడం అలా చేసేవాడు, అంతగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఈ మిగిలిన ఇద్దరు రూమ్ కి వచ్చినప్పుడు వీళ్ళు బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఏంటి ఇలా జరుగుతుంది అని వీళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని ఎలాంటివంటే ఎలక్ట్రిక్ ఫ్లిగరింగ్ అవ్వడం, రూమ్ లో ఎక్కువగా నీచు వాసన రావడం, ఆ గోడల మీద ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉండడం ఇలా అబ్జర్వ్ చేశారు. వీళ్ళు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఎవరో వాష్రూమ్ లో నుంచి వీళ్ళని తొంగి చూస్తున్నట్టు, ఎందుకంటే వీళ్ళు ఈ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్ నుంచి ఎవరో డోర్ ఓపెన్ చేసి చూస్తున్నట్టు. వీళ్ళు మెయిన్ గా చూసింది ఏంటంటే వీళ్ళు బాయ్స్ కదా, స్నానం చేస్తున్నప్పుడు ఎవరో కూర్చొని వీళ్ళ వైపే చూస్తున్నట్టు వాళ్ళకి డౌట్ వచ్చింది. కానీ బయటకు వచ్చి చూస్తే ఏమో అక్కడ ఎవ్వరు ఉండరు. వాళ్ళకి చాలా భయం వేసేసింది ఇద్దరికి కూడా. సరే అని చెప్పి వీళ్ళిద్దరు ఏం చేశారంటే వీళ్ళుండే అపార్ట్మెంట్ కి దగ్గరలోనే ఒక దర్గా ఉంది, అక్కడున్న మౌలానా సాహిబ్ ని కలిసి ఇలా ఇలా జరుగుతుంది, మాకు కొంచెం భయం వేస్తుంది, మీరేమన్నా హెల్ప్ చేయగలరా అంటే అతను మేబీ అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదేమో ఇందులో. అతను ఏం చేశాడంటే ఒక పేపర్ తీసుకొని దాని మీద ఉర్దూలో కొన్ని మంత్రాలు రాశారు. అవి 2 పేపర్స్ మీద రాసి వాళ్ళకి ఇచ్చి, ఒకటేమో మీకు ఎక్కడ కావాలంటే ఆ ప్లేస్ లో, అది మీ రూమ్ లో కానీ హాల్లో కానీ మీకు ఎక్కడ ఎక్కువగా భయం వేస్తుందో అక్కడ ఒకటి స్టిక్ చేసుకోండి. ఇంకొక పేపర్ ని ఏం చేస్తారంటే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ లో డిజాల్వ్ చేసి
చేసేయండి. ఆ వాటర్ ని కొంచెం మీరు తీసుకొని మిగిలిన వాటర్ ని ఇంట్లో స్ప్రింకిల్ చేయండి అక్కడక్కడ అని చెప్పారు. సరే అని చెప్పి వీళ్ళు కూడా అదే చేశారు. ఇంకేమీ చెయ్యలేక ఈవినింగ్ టైం కి ఆయన చెప్పినట్టు చేశారు. ఇంకా విషయాన్ని అక్కడతో వదిలేశారు. వీళ్ళు ఎప్పుడైతే ఆ వాటర్ ని ఆ రూమ్ లో చల్లారో అదే రోజు రాత్రి ఏం జరిగిందంటే కుక్కలు నక్కలు ఏడుస్తాయి కదా, అలాంటి ఒక సౌండ్, చాలా వియర్డ్ సౌండ్ వచ్చింది వాళ్ళకి. ఏంటి ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి ఏమోలే అనుకుని వదిలేశారు. ఆ నెక్స్ట్ డేనే వీళ్ళు లేచి చూసేసరికి ఆ పేపర్ ఏదైతే స్టిక్ చేశారో అంతా ఏదో చింపి వేసి అది ఇంటి బయట పడేసిందంట. అండ్ వీళ్ళు ఇంట్లో వాటర్ చల్లారు కదా, ఆ వాటర్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా బ్లాక్ మార్క్స్ పడ్డాయి. వీళ్ళు అది చూసి చాలా భయపడ్డారు. ఏంటిది ఇంత ఇంటెన్సిటీతో జరుగుతుంది, అసలు ఏమవుతుంది ఇంట్లో అని కొంచెం అప్పటి నుంచి వాళ్ళు ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎప్పుడైతే వీళ్ళు భయపడడం స్టార్ట్ చేశారో అప్పుడే అది దాన్ని అవకాశంగా తీసుకొని ఇంకా వాళ్ళకి డైరెక్ట్ గా కనిపించడం స్టార్ట్ చేసింది. అదెలా అంటే రాత్రిపూట వీళ్ళు పడుకున్నప్పుడు ఎవరో ఒక పొడవైన నల్లటి ఆకారం, అది చాలా పొడవుగా ఉంది, ఇంకొక ఆకారం దానికంటే కొంచెం చిన్నదిగా ఉంది, కానీ రెండు చూడ్డానికి ఒకేలాగున్నాయి. అవి రెండు కూడా వీళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళనే చూస్తూ ఉన్నట్టు వాళ్ళకి అనిపించేది. అంతకు ముందు వరకు ఏంటంటే వాళ్ళకి కనిపించినట్టుగా ఉండేది దాని ప్రెజెన్స్ అంతా కూడా, కానీ ఇప్పటి నుంచి అది వీళ్ళని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది. అది ఎలా అంటే ఇంకా వాళ్ళకి కన్ఫామ్ గా తెలిసిపోతుంది ఎవరో ఉన్నారు అని. ఏడుస్తున్నట్టు సౌండ్ రావడం రూమ్ లో నుంచి, వాళ్ళని పిలుస్తున్నట్టు సౌండ్, వాళ్ళని టచ్ చేయడం, వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ పార్ట్స్ తగిలినట్టుగా, మొత్తం ఎవరో ఇట్లా టచ్ చేసినట్టుగా అంత చండాలంగా అనిపించేది వాళ్ళకి. ఏంటిది ఇలా ఉంది అని వాళ్ళైతే చాలా భయపడ్డారు. వాళ్ళు ఏం చేశారంటే మనం ఎక్కడికి వెళ్ళి చూపించుకున్నా సరే మళ్ళీ దాని కోపం వచ్చి ఇలానే చేస్తుందని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కొంచెం ఎక్కువగా భయపడి ఇంకా రూమ్ కి రావడమే తగ్గించేశారు. కానీ వాళ్ళు ఎలాగలా రూమ్ కైతే రావాలి కదా వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీడేంటంటే అంత ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే వీడికి అది ఉందన్న విషయమే తెలిసేది కాదు. వాడు ఎప్పుడు కూడా ఆ అమ్మాయితోనే బిజీగా ఉండేవాడు. ఈ ఆత్మలైతే వాడిని అంతగా ఎఫెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాటి గురించి వీడు ఆలోచించట్లేదు కాబట్టి. వాడు ఆ రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడల్లా అమ్మాయితో ఫోన్ మాట్లాడేవాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే టెర్రస్ పైన 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయని చెప్పాను కదా, కిందున్న వాచ్మెన్ టెర్రస్ పైకి వచ్చి అపార్ట్మెంట్ మొత్తానికి కూడా సప్లై అయ్యే వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేసి ఈ రెండో వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అదైతే క్లీన్ చేయలేదు. ఆ టెర్రస్ అవతల సైడ్ కూడా మొత్తం క్లీన్ చేశారు. వీళ్ళ టెర్రస్ సైడ్ ఎండ్ ఉందని అసలు అటువైపు రావడానికి కూడా కొంచెం భయపడుతున్నట్టు వస్తున్నాడు వెళ్తున్నాడు, అటువైపు కూడా క్లీన్ చేయలేదు. అది చూసి వీళ్ళు అడిగారు, అన్నా ఏమైంది, ఇక్కడ క్లీన్ చేయరా, పైన ట్యాంక్ కూడా క్లీన్ చేయరా, కంపు కొడుతుంది, వాటర్ కూడా వాసన వస్తుంది అన్నారు. దానికి ఆ వాచ్మెన్ అన్నాడు, లేదు నేను క్లీన్ చేయను, కావాలంటే వేరే వాళ్ళు వస్తారు, మీరు డబ్బులు ఇవ్వండి వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు అంటే ఆ డబ్బులేదో మేమే మీకు ఇస్తామన్నా మీరే క్లీన్ చేయండి అంటే ఫస్ట్ అతను చాలా భయపడిపోయాడు. మీరెంత అడిగితే అంత ఇస్తామన్నా, ప్లీజ్ అన్నా క్లీన్ చేయండి అంటే సరే అని చెప్పి అతను కొంచెం ఎక్కువ డబ్బులే తీసుకొని క్లీన్ చేశాడు పైన. అతను ఆ వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేసిన తర్వాత వీళ్ళేం అబ్జర్వ్ చేశారంటే అతను ట్యాంక్ క్లీన్ చేయక ముందు అతని ఒంటి మీద వేసుకున్న బట్టలన్నీ పక్కన పడేసి ఇంకేదో వేసుకున్నాడు. ఆ ట్యాంక్ ని క్లీన్ చేసిన తర్వాత ఒక వాటర్ బకెట్ తెచ్చుకున్నాడు. అది కూడా వీళ్ళ ట్యాంక్ నీళ్లు కావు, సపరేట్ వాటర్ అవి. ఆ బకెట్ నిండా నీళ్లు తెచ్చుకుని ఆ వాటర్ మొత్తం కూడా పైనుంచి ఇట్లా వేసుకున్నాడు మొత్తం బట్టలుండగానే. ఇప్పుడు ఎలా అంటే ఎవరైనా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు వేసుకున్న బట్టల మీద నుంచి వాటర్ మొత్తం కూడా పైనుంచి పోసేసుకుంటారు కదా, అలా అన్నమాట. ఆ తర్వాత బట్టలు మొత్తం విదిలించుకున్నాడు. ఇప్పుడు మన బట్టల మీద దుమ్ము పడితే ఎలా విదిలించుకుంటామో ఆ టైప్ లో చేశాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఆ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తూతు అని ఉమ్మి వెళ్ళాడు. అతను ఆ వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేస్తున్నంత సేపు కూడా ఐరన్ కి సంబంధించిన వస్తువుని ఒక చేత్తో పట్టుకుని ట్యాంక్ ను మొత్తం ఇంకో చేత్తో క్లీన్ చేశాడు. తను ఇంకా వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా తూతు అని ఉమ్ము వేసి ఏదో తిట్టేసి ఇలా తిడుతున్నట్టు వెళ్ళిపోయాడు. అది చూసి వీళ్ళేమనుకున్నారంటే ట్యాంక్ క్లీన్ చేయమని చెప్పాం కదా, అందుకే మన మీద కోపంతో ఇలా చేసి వెళ్ళాడేమో అని వీళ్ళు అనుకున్నారు. అక్కడితో అది కూడా వదిలేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు రాత్రిపూట పడుకున్నప్పుడు వీళ్ళ రూమ్ పైన ఎవ్వరు ఉండరు కదా, అది ఒక పెంట్ హౌస్ కదా, కానీ ఎవరో నడుస్తున్నట్టు, ఎవరో హెవీ స్టెప్స్ వేసుకొని నడుస్తున్నట్టు,
ఒక బరువైన ఆబ్జెక్ట్ ని లాగితే ఎలా సౌండ్ వస్తుంది, ఒక ట్రాలీ టైప్ లో అలా సౌండ్ వస్తుంది ఘోరంగా. వాళ్ళు చాలా భయపడిపోయారు. డబ్ 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 అని పరిగెత్తుతున్న సౌండ్, ఏదో ఇట్లా ఒకరి మీద ఇంకొకరు బాగా వెయిట్ ఉన్న వస్తువుల్ని విసిరేసుకుంటే సౌండ్స్ ఎలా వస్తాయి, అలా వచ్చేసరికి వాళ్ళు చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆ పైన ఎవ్వరు ఉండరు కదా, అలాంటిది ఆ టైంకి వాళ్ళకి సౌండ్స్ వచ్చేవి. అలా ఒక్క రోజు కాదు, ప్రతిరోజు సౌండ్ వినిపించేది. ఇంకా వాళ్ళు చాలా భయపడిపోయి ఏమవుతుంది అసలు ఇక్కడే ఇలాగే ఉంటే మనకి చాలా ప్రమాదం రావచ్చు, మనకేమన్నా అవ్వచ్చు అని ఇంకా వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కనున్న వాళ్ళని అడగడం స్టార్ట్ చేశారు. కానీ ఎవ్వరు కూడా ఏమీ చెప్పట్లేదు. ఏమన్నా అడిగితే వాళ్ళున్నారు అని చెప్తున్నారు. ఎవరండి, ఎవరున్నారు, మేం తప్ప ఆ రూమ్ లో ఎవ్వరూ లేరు కదా అంటే వాళ్ళున్నారు అని ఇలానే చెప్తున్నారు. ఎవరండి ప్లీజ్ చెప్పండి అంటే అసలు వాళ్ళు చెప్పడానికి కూడా చాలా భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ రూమ్ ని రెంట్ కి తీసుకున్నారో ఇంకా కింద ఫ్లోర్స్ లో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఎక్కువగా బయట కనిపించే వాళ్లే కాదంట. అండ్ వీళ్ళేమనుకున్నారంటే అపార్ట్మెంట్ కదా ఇలాగే ఉంటారేమో, ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు లేరేమో అనుకొని వీళ్ళు కూడా వదిలేశారు. కానీ వీళ్ళు లేనప్పుడు వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు, వీళ్ళు కనిపించినప్పుడల్లా వాళ్ళని కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండకుండా వాళ్ళని చూడకుండా ఉండడం అలా చేసేవారంట. ఇంకా వాళ్ళకి బాగా డౌట్ వచ్చేసి ఆంటీ ప్లీజ్ చెప్పండి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ప్లీజ్ ఆంటీ చెప్పండి అంటే ఇంకా వాళ్ళు ఒక ఇన్సిడెంట్ ని చెప్పారు. అదేంటంటే అంతకు ముందు ఫస్ట్ లో ఈ అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఒక పాస్టర్ ఉంటారు, అతను ఆ పెంట్ హౌస్ ని కొనుక్కున్నారు. అతను ఏంటంటే ఒక్కడే ఉంటాడు. అతను సండే వాళ్ళ ప్రేయర్స్ అవి చేస్తూ ఉంటాడు. ఆ ప్రేయర్స్ పెట్టడం, ఆ దేవుడి సాంగ్స్ అనేవి లౌడ్ స్పీకర్ లో పెట్టుకోవడం, అదంతా కూడా మిగిలిన ఫ్లాట్ మెంబర్స్ కి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండేది. సో అతనికి వీళ్ళకి పడేది కాదు. దాంతో ఆ ఫ్లాట్ మెంబర్స్ ఎక్కువగా అతనితో మాట్లాడేవారు కాదు. అండ్ వాళ్ళు ఇంకో విషయం ఏం అబ్జర్వ్ చేశారంటే అతను పైన ఒక ప్రేయర్ హాల్ లా అరేంజ్ చేసుకున్నాడంట. ఆ ప్రేయర్స్ కి ఎక్కువగా ఆడవాళ్లే వచ్చేవాళ్ళంట. అది చూసి మిగిలిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలా ఇంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు కదా, మన అపార్ట్మెంట్ పేరు పాడవుతుంది, ఏంటిది ఇలా చేస్తున్నాడు అని అతన్ని బాగా తిట్టుకునే వాళ్ళంట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే వీళ్ళంతా కూడా రావడం మానేసి ఎవరో ఒక్క ఆమెనే ఎక్కువగా వచ్చేదంట. ఆ మిగిలిన ఫ్లాట్ మెంబర్స్ పైన బట్టలు ఆరేసుకోవడానికి వెళ్తారు కదా, అలా వెళ్ళినప్పుడు ఆమె ఎక్కువగా కనిపించేదంట అక్కడ. అలా కంటిన్యూస్ గా ఆమె అక్కడ కనిపించేసరికి వీళ్ళేమనుకున్నారంటే మేబీ వాళ్ళ వైఫ్ ఏమో అనుకున్నారు, వదిలేశారు వీళ్ళు కూడా. ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు బట్టలు ఆరేయడానికని పైకి వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్ డోరు క్లోజ్ అయి ఉంది. సరేలే మేబీ వీళ్ళిద్దరు ఎక్కడికైనా వెళ్లారేమో అనుకుని వదిలేశారు. అలా ఒక 2-3 డేస్ వరకు వీళ్ళు కనిపించలేదు. సరేలే అనుకున్నాక ఆ తర్వాత ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కుళ్ళిపోయిన వాసన ఎక్కువగా రావడం మొదలయ్యింది. ఏంటి ఇంత కుళ్ళిన స్మెల్ వస్తుంది, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వాచ్మెన్ ని పిలిపించి పైనున్న పెంట్ హౌస్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గరున్న కామన్ వాష్రూమ్ లో చచ్చి పడిపోయి ఉన్నాడు. ఎలా అంటే ఒక బ్రౌన్ కలర్ లిక్విడ్ మొత్తం అతని మీద పడిపోయి ఉంది, తుప్పు పట్టిన వాటర్ పడినట్టు అలా ఉన్నాడు. అతను ఎలా పడిపోయి ఉన్నాడంటే చూడ్డానికి ఎవరో చంపేసినట్టే ఉన్నారు. చాలా భయంకరంగా ఉంది అక్కడంతా. వాళ్ళది చూసి చాలా భయపడిపోయారు. లోపలికి వెళ్లే కొద్దీ ఇంకా స్మెల్ వస్తుంది. సరే ఇంకా ఉమెన్ ఎక్కడుంది అని కొంచెం అబ్జర్వ్ చేస్తే ట్యాంక్ పైన ఉంటుంది కదా, ఆ ట్యాంక్ లో ఆమె పడిపోయి కనిపించింది. తన ఫేస్ మొత్తం కూడా వైట్ గా, బాడీ మొత్తం కూడా ఉబ్బిపోయింది. 3 డేస్ మొత్తం కూడా వాటర్ లో ఉండి ఆ వాటర్ మొత్తం కూడా కుళ్ళిన కంపు, పురుగులు వచ్చేసి బాగా కంపు కొడుతుంది. ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చూసి భయపడిపోయి వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని పిలిచేసరికి ఆ పాస్టర్ గారి రిలేటివ్స్ అన్నమాట, వాళ్ళు వచ్చి ఏం చేశారంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్లి అంటే ఆ డెడ్ బాడీస్ ని తీసుకెళ్లి వాళ్ళ క్రిస్టియన్ వేలో బరియల్ చేశారు. ఒక బాక్స్ లో పెట్టి మట్టిలో పెట్టి ఆ టైప్ లో చేశారనమాట. చేసినప్పుడు అదంతా అయిపోయింది అనుకున్నారు, కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ పాస్టర్ చనిపోయిన తర్వాత ఆ హౌస్ ని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళే టేకప్ చేసుకున్నారు. వీళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళతో సహా ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా సండే ప్రేయర్స్ వినిపించేవి. ఆ అపార్ట్మెంట్ లో వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళేమైనా ప్రేయర్స్ చేస్తున్నారేమో అనుకున్నారు. వీళ్ళేమో అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రేయర్ చేస్తున్నారేమో అనుకున్నారు. ఇంకా వాళ్ళకి అది ఎక్కువగా అది సండేనే కాకుండా ఎవ్రీ డే కూడా ఫ్రీక్వెంట్ గా వినిపించడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళేమనుకున్నారంటే
అంటే ఎవడ్రా బాబు ఈ రకంగా చేస్తున్నాడు మరి అని చూస్తే ఎవ్వరూ లేరు. అదేంటి ఇక్కడ ఎవ్వరూ లేరు, మరి ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయని ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి ఆ హౌస్ టేకప్ చేసిన అతనికి కంప్లైంట్ చేస్తే అతను ఏం చేశాడంటే ఆ ఇంటిని ఖాళీ చేసేసి వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అతను పట్టించుకోలేదు. ఆ రూమ్ ని రెంట్కి ఇచ్చినప్పుడు కూడా ఒక ఫ్యామిలీకి చాలా తక్కువకి ఇచ్చారు. రెంట్ తక్కువకి ఇచ్చేసరికి ఆ పెంట్ హౌస్ కి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీలో ముగ్గురు ఉంటారు. మదర్ ఫాదర్, వాళ్ళకి ఒక పాప. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా స్మాల్ వర్కర్స్. పొద్దున పనికి వెళ్తే సాయంత్రం వస్తారు. ఆవిడ ఒక బట్టల షాప్ లో సేల్స్ ఉమెన్ గా పనిచేస్తుంది. వాళ్ళు వచ్చి 1 వీకే అయిపోతుంది. 1 వీక్ లోనే ఆ పెంట్ హౌస్ ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అది చూసిన మిగిలిన ఫ్లాట్ మెంబర్స్ ఏమైంది ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా వీళ్ళు చెప్పారు, వద్దమ్మా ఈ ఇల్లు మాకొద్దు, ఇక్కడ ఎవరో ఉన్నారు, మా పాప చూడండి ఎలా అయిపోయిందో. అంటే ఏమైంది అని వాళ్ళు ఈ పాపని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ పాప వచ్చినప్పుడు చాలా బాగుంది, కానీ వెళ్ళేటప్పుడు తనని చూస్తే తన జుట్టు మొత్తం ఊడిపోయింది, పళ్ళు విరిగిపోయినట్టున్నాయి, అంటే పుచ్చిపోయినట్టు. ఇలా ఏదో ముసలి వాళ్ళకు ఉంటాయే ఒక పేషెంట్ ఎలా అవుతారో మొత్తం తన బాడీ మొత్తం సన్నగా అయిపోయింది. ఎలా అనిపించిందంటే ఒక డెంగ్యూ మలేరియా వచ్చిన పేషెంట్ ని ట్రీట్మెంట్ చేయకపోతే ఎలా అయిపోతారో అలా అయిపోయింది అమ్మాయి. అలా తనని చూసేసరికి వాళ్ళు ఏమైంది ఇలా అయింది పాప అనేసరికి ఇంకా వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఏం మిస్టేక్ చేశారంటే ఆ పాపని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వీళ్ళ పనులకి వీళ్ళు వెళ్ళడమే వీళ్ళు చేసిన తప్పు. అసలు ఏం జరిగిందంటే వీళ్ళు ఆ ఇంటికి రెంట్కి వచ్చిన సెకండ్ డేనే ఆ పాపకి పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్స్ వస్తే తను వెళ్ళి పడుకుంది రూమ్ లో. ఆ పాప పడుకున్న కాసేపటికి వీళ్ళు వచ్చారు. పాప పడుకుందని చెప్పి వీళ్ళ కొద్ది వీళ్ళున్నారు. ఆ పాప ఒక్కతే ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఒంటరిగా పడుకొని ఉంది. వీళ్ళేంటంటే ఇంట్లో దేవుడికి పూజ చేయడం గాని దీపం పెట్టడం గాని అలా ఏం స్పిరిచువల్ లేదు. అలా లేకపోయేసరికి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ పాపకి ఎవరో కనిపిస్తున్నట్టు, ఎవరెవరో ఇంట్లో తిరుగుతున్నట్టు, వెనకాలే వస్తున్నట్టు, ఏదో గోడ మీద పాగుతున్నట్టు, తన వెనకాలే గోడ మీద నడుస్తున్నట్టు అలా అనిపించేసరికి ఇంకా పాపకి చాలా భయం వేసేసి తను పడుకుంది. తను పడుకున్న కాసేపటి తర్వాత సడన్ గా ఆ పిల్లకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఎందుకంటే ఎవరో తన బాడీని ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేస్తున్నట్టు తనకి తెలిసింది. ఏంటా అని కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక స్లీప్ పెరాలసిస్ లో తనకేం కనిపించిందంటే తన బాడీ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయింది. తను మాట్లాడలేకపోతుంది, అరవలేకపోతుంది, కానీ ఓన్లీ చూస్తుంది. చూస్తుంటే తనకేం కనిపించిందంటే ఒక 7 feet పొడవుగా ఉన్న ఒక ఆకారం, ఒక కుక్క లేదా షీప్ ఫేస్ తో అచ్చం ఒక యానిమల్ ఫేస్ లాగే ఉంది. దాని కాళ్ళు చేతులు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. 7 feet అంత పొడవు ఉన్నాయి అవి. అదేం చేస్తుందంటే తన మోకాళ్ళ మీద కూర్చొని, చాలా పొడవుగా ఉన్నాయి కదా, అది దాని మోకాళ్ళ మీద కూర్చొని ఇలా 2 చేతులు కూడా కలిపి వాటర్ ఎలా తాగుతారో అలా ఏదో తాగుతున్నట్టు ఈ అమ్మాయికి కనిపించింది. ఏంటా ఇలా చూస్తుంది అని కొంచెం భయపడుతూ తను చూసేసరికి అది తన కాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ ఇలా తీసుకుంటుంది, తాగుతుంది. తనకు ఒక్కసారిగా బాడీ మొత్తం కూడా షివరింగ్ వచ్చేసింది. అది చూసి ఇంకా బాడీ మొత్తం తనది వేడిగా అయిపోయింది. ఒక డిఫరెంట్ ట్రామాకి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఇంక అమ్మాయి కొంచెం పక్కకి చూసేసరికి ఇంకొక ఆకారం కూడా సేమ్ అది ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. ఇది కూడా అదే చేస్తుంది. ఆ 2 ఆకారాలను కూడా తను దగ్గరగా చూసేసరికి ఆ పాప ఇంకా కోమా స్టేట్ కి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ డేనే తను వాళ్ళమ్మకి చెప్పింది, ఇలా జరిగిందమ్మా నిన్న అంటే వాళ్ళమ్మ అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి అమ్మాయికి ఆ ఎఫెక్ట్ అనేది ప్రతిరోజు ఉండేది. ప్రతిరోజు కూడా ఫిజికల్ ఎనర్జీని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాయి అవి. అందుకే అమ్మాయి అలా అయిపోయినట్టుంది. అందుకే దాని ప్రభావం అనేది అంత ఎక్కువగా, ఒక్క రోజుకే అంత జుట్టు ఊడిపోవడం, పళ్ళు మొత్తం పుచ్చిపోయినట్టు అయిపోవడం అలా అయ్యేసరికి ఇంకా భయపడిపోయి ఆ 1 week లోనే వాళ్ళు ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా జరిగింది అని ఆంటీ వాళ్ళు చెప్పేసరికి అది విన్న వీళ్ళు ఒక్కసారిగా భయపడి ఇంకస్సలు ఈ ఇంట్లోకి వెళ్ళొద్దు, అది మనల్ని కూడా హార్మ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఇంట్లో 2 ఆత్మలు ఉన్నాయి, ఒకటి ఆడాత్మ, ఇంకొకటి మగ ఆత్మ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంత ఘోరంగా వాళ్ళకి జరుగుతుంది కదా. వీళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆ ఆడాత్మ వీళ్ళని చూస్తున్నట్టు అనిపించేది. కానీ ఈ
ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు మగాత్మ వచ్చేదేమో అని వీళ్ళు ఇలా అనుకున్నారు. సరే అని వీళ్ళిద్దరూ కూడా ఇది తెలిసినప్పటి నుంచి అసలు వాళ్ళ రూమ్ కి రావడమే మానేశారు. ఓన్లీ స్నానం చేయడానికి వచ్చేవారు, వెళ్ళిపోయారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చాలా భయం వేసేది, ఎవరో వాళ్ళనే చూస్తున్నట్టు అనిపించేది. కానీ వీళ్ళు ఎక్కువ దాని గురించి అంతగా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళని అంత మెంటల్లీ ఎఫెక్ట్ అయితే చేయలేదు. కానీ వాళ్ళ మైండ్ లో ఆ భయం అయితే ఉంది. ఈ థర్డ్ పర్సన్ ఉన్నాడు కదా, ఇతనికి తన లవర్ తో బ్రేకప్ అయిపోయింది. ఇతనేమో ఆ బాధ స్టేట్ లో ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. ఇతనికి అంత తెలియలేదు కాబట్టి ఇతనిని అంత ఎక్కువగా ఎఫెక్ట్ చేయలేదు అది. ఎందుకంటే ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ కనిపించినా ఇతను ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు కాబట్టి ఇతను అంత ఎక్కువగా ఏం రియాక్ట్ అవ్వలేదు. కానీ వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే, వద్దురా ఇంట్లో ఉండొద్దు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే ఈ థర్డ్ పర్సన్ అంతగా పట్టించుకోలేదు. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ ఆ రూమ్ ని వదిలేసి పక్కకైతే వచ్చేసారు. అయితే వీళ్ళిద్దరు కూడా ఆ ఇంటిని వదిలేసి వస్తున్నప్పుడు ఈ థర్డ్ పర్సన్ కి కూడా వద్దురా నువ్వు వచ్చే మాతో పాటు అంటే నేను రాను అన్నాడు కదా. సరే అని చెప్పి వీళ్ళు అతన్ని వదిలేసి వేరే చోటికి షిఫ్ట్ అయిపోయారు. రెంట్ ఎక్కువ అయితే అయ్యిందిలే, మనం నియర్ బై వాళ్ళతోనే షేరింగ్ ఉందామని చెప్పేసి ఆ తర్వాత మెల్లగా వేరే రూమ్ చూసుకుందాంలే అనుకుని వీళ్ళు అతన్ని వదిలేసి వచ్చేసారు. ఈ థర్డ్ పర్సన్ కరెక్ట్ గా ఒక 2 వీక్స్ తర్వాత వీళ్ళ కాలేజ్ దగ్గరకు వచ్చి వీళ్ళతో, అరే నేను మీ దగ్గరకు వచ్చేస్తాను, నేను మీతో పాటే ఉంటాను అని అన్నాడంట. అతను చూడ్డానికి ఎలా ఉన్నాడంటే మొత్తం కూడా ఒక బతికున్న 7 లాగా అయిపోయాడు. నిద్రలేని మొహం మొత్తం అంతా చండాలంగా ఒక పేషెంట్ లాగా అయిపోయింది తన ఫేస్ అంతా. తన్ని చూసి, అదేంట్రా మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, జస్ట్ 2 వారాలే కదా అయ్యింది, ఈలోపు ఇలా అయిపోయావు, అసలు ఏమైందిరా అంటే తను ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాడు. బ్రేకప్ అయింది కదరా, నేను తన దగ్గరికి వెళ్ళి మనం కలిసి ఉందాము అని ఏదో తనని ఒప్పించి తనని ఇక్కడికి షిఫ్ట్ చేశాను. సో వాళ్ళిద్దరూ కూడా ఈ రూమ్ కి షిఫ్ట్ అయ్యారు అమ్మాయితో సహా. కొన్ని అవర్స్ అయితే తను బాగానే ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ ఆ టైంలో అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తనకు కూడా కొన్ని థింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే తను ఒక అమ్మాయి కదా, ఆ మేల్ దయ్యం ఏదైతే ఉందో అది ఇంకా స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు లేడీస్ ఎవ్వరూ లేరు కదా, ఒక్కసారిగా లేడీస్ ఆ రూమ్లోకి వచ్చేసరికి మేబీ దానికి ఏమనిపించిందో ఒక్కసారిగా ఈ అమ్మాయికి ఎక్కువ ఇంటెన్సిటీ చూపించడం స్టార్ట్ చేసింది. అంటే ఎలా అంటే తను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో చూస్తున్నట్టు తను ఒక్కసారిగా భయపడిపోయి ఏంటి ఇలా అవుతుంది ఇక్కడ అనుకుంది. మేబీ అతనేమైనా చూస్తున్నాడా అని అంతగా పట్టించుకోలేదు. అతనేమన్నా ప్రాంక్ చేస్తున్నాడేమోలే అనుకుని లైట్ తీసుకుంది. ఆ తర్వాత కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎవరో వెనక నుంచి చూస్తున్నట్టు అలా అనిపించేది. సేమ్ ఈమెకి కూడా వాటర్ లీకేజ్ మార్క్స్ బ్రౌన్ కలర్ లో తుప్పు పట్టిపోయినట్టు కనిపించాయి. ఈమైతే అంతగా పట్టించుకోలేదు ఎందుకంటే తనకు తెలియదు కదా. ఆ తర్వాత రాత్రిపూట తను పడుకున్నప్పుడు ఏమైందంటే తన బాడీ మొత్తం కూడా ఇలా ఎవరో టచ్ చేస్తున్నట్టు, ఎవరివో బాడీ పార్ట్స్ కూడా ఇన్అప్రోప్రియేట్ గా తనకి తగులుతున్నట్టు, ఎవరో మీదకొస్తున్నట్టు, మీద పడుతున్నట్టు, ఏవేవో సౌండ్స్ అన్నమాట. తను కొంచెం కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడైతే ఎవ్వరూ కనిపించలేదు. అతనేమో తన పక్కనే పడుకొని ఉన్నాడు. ఏంటి తను ఇలా చేస్తున్నాడు అనుకొని వదిలేసింది. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఎవరో ఒక ఫీమేల్ వాయిస్ వినిపించింది. తనేమనుకుందంటే ఈ టైంలో ఏంటిలా ఎవరో అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది, మేబీ ఇతను వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడేమో అనుకుని కొంచెం ఫీల్ అయ్యింది. ఆ తర్వాత కూడా దాని ప్రభావం అనేది ఇంకా పెరగడం స్టార్ట్ అయ్యింది. రాత్రైతే చాలు ఎవరో మీదకొస్తున్నట్టు, ఆమె మీదకొచ్చి పడుతున్నట్టు తనకు అనిపించింది. ఇంకా తను ఏమనుకుందంటే ఇతనే అనుకొని ఇతని బిహేవియర్ ఇంకా వర్స్ట్ అయిపోయింది. ఇతను ఇంకా మారడు అనుకొని ఇతను కేవలం నన్ను వాడుకోవడానికే ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు నాకొద్దు, అవసరం లేదు ఇట్లా అంత చండాలంగా ఉంటే, నువ్వు నాకొద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా వీడనుకున్నాడు ఏంటి అసలు తను నేనేం చెయ్యలేదు కదా, ఎందుకు తను ఇలా చేస్తుంది అనుకొని సరే అని అట్లా ఆల్కహాల్ ని ఇంటికి తెచ్చుకున్నాడు. నాన్ వెజ్ కూడా తెచ్చుకున్నాడు. అది తింటూ దీన్ని తాగుతూ అట్లానే పడిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతనికి మెలకు వచ్చి తను చూస్తున్నప్పుడు తనకేం కనిపించిందంటే అదే పొడవైన ఒక నల్లటి ఆకారం, ఒక పెద్ద వైల్డ్ యానిమల్ ఫేస్ వేసుకొని అతను తిని మిగిల్చిన నాన్ వెజ్ ని అది ఎలా సౌండ్ చేసుకొని తింటుందంటే ఎప్పటి నుంచో ఫుడ్ దొరకకపోతే ఎలా తింటారు, దాని పక్కన ఇంకో ఆకారం, అది కూడా నల్లగా, దీనికంటే కొంచెం హైట్ తక్కువగా ఉంది.
ఆ మిగిలిపోయిన నాన్ వెజ్ ని ఆ రెండు ఆకారాలు కూడా పోట్లాడుకొని మరీ తింటున్నాయి. ఆల్కహాల్ ని కూడా చేత్తో నేల మీద వేసుకొని నాలుకతో ఇలా నాకుతూ తాగుతున్నాయి. తను చూసేసరికి ఆ రెండు ఆకారాలు కూడా అతని వైపే చూసి ఒక్కసారిగా గట్టిగా నవ్వాయంట. అసలు అవి తనకి ఎలా కనిపించినాయి అంటే మొత్తం పసుపు రంగులో కళ్ళు, చాలా పొడవుగా ఒక జంతువుకున్నట్టు వెనక మొత్తం పొడవైన జుట్టు, ఒక మనిషి ఒక జంతువు కలిస్తే ఆకారం ఎలా ఉంటుంది ఆ టైప్ లో ఉన్నాయి అవి రెండు కూడా. అతను చూసేసరికి అవి మీదకి ఇట్లా దగ్గరకు వచ్చినట్టు వచ్చాయంట. దాంతో అతను బాగా భయపడిపోయి ఒక్కసారిగా గట్టిగా అరిచేశాడు. ఆ రెండు ఆకారాలు కూడా వెంటనే వెళ్లి గోడ మీద అతుక్కున్నాయంట. తను లేచి పారిపోతుంటే అవేమో గోడ మీద పాకుతూ వస్తున్నాయి. ఒకటేమో ఇట్లా గోడ మీద పాకుతూ వస్తుంది, ఇంకోటేమో అతని వెనకాలే వస్తుంది. ఆ టైంలో తనకి ఇంక బాగా భయం వేసి ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే మార్నింగ్ కూడా అక్కడ కనిపించాయి. ఇంకా తను ఒక్కసారిగా భయపడిపోయి ఇంకా తను ఆ రూమ్ దగ్గరికి వెళ్ళడమే మానేశాడు. ఆ తర్వాత రోజు అతను ఏం చేశాడంటే ఆ భయంతో మందెక్కువగా తాగి అదే మత్తులో ఆ రూమ్ కి వెళ్లి చూసినప్పుడు కూడా అవక్కడ కనిపించాయి. అప్పటి నుంచి ఇంకా తనకి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే తను చూశాడు కదా, ఇంకా అప్పటి నుండి ఎఫెక్ట్ బాగా స్టార్ట్ అయ్యింది. అప్పటికప్పుడే ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చేసి ఇట్లా జరిగిందని చెప్పాడు. వీళ్ళన్నారు, అవును ఏదో జరుగుతుంది అక్కడ, మన వల్ల అయితే కావట్లేదు, అవును అక్కడ ఏదో ఉంది, స్ట్రాంగ్ పవరే ఉంది, అదేదో మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది, మనమైతే చాలా మంచి పని చేసాం అక్కడి నుంచి బయటకు వచ్చేసి, లేకపోతే అవి మనల్ని కూడా వాటితో పాటు తీసుకువెళ్ళాయి అని అనుకున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక్కసారి ఎఫెక్ట్ అయితే ఇంకా అది ఎఫెక్ట్ అలానే ఉంటుంది కదా. ఆ ఎఫెక్ట్ తోనే మరి వీళ్ళు ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చి వేరే రూమ్ లో పడుకున్న నైట్ టైం కలలో అవి కనిపించి వీళ్ళని పిలుస్తున్నట్టు అనిపించేది. ఓర్ నాయనో ఇవి మనల్ని వదిలేటట్టు లేవురా అని ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలా అయితే కాదు అని చెప్పి వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఊర్లో ఇలాంటి వాటికి చెప్పే ఒక ఆవిడ ఉంది. ఆవిడేంటంటే ఒక ట్రాన్స్జెండర్, ఆమె ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్. వీళ్ళు వెళ్ళంగానే ఆమె పూజలు చేసి ఏం చెప్పిందంటే వీళ్ళకి ఏదో తగిలింది, ఏదో వీళ్ళకి అంటుకుంది, అది బానే అంటుకుంది, అదైతే వీళ్ళని అంత ఈజీగా వదలదు, కానీ అదేంటో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నాకంత పవర్ లేదు చూడ్డానికి, నాకలా చూడ్డం కూడా రాదు, కానీ నాకు తెలిసింది నేను చేస్తానని చెప్పి ఆవిడేంటంటే శివుని భక్తురాలు. ఆమె పూజ చేసి వాళ్ళకి విభూతి అయితే ఇచ్చింది. కానీ దాని ప్రభావం కొంచెం తగ్గింది, కానీ వాళ్ళకి ఆ మైండ్ లో నుంచి అది పోవట్లేదు. అంటే హ్యూమన్ బ్రెయిన్ కదా, ఒక్కసారి ఆలోచనలు వస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ పిచ్చిలోనే ఉంటారు. ఇంకా అలా వచ్చేసరికి వాళ్ళు ఇంకొంచెం భయపడి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏమందంటే సరే ఈసారి నా వల్ల అయితే కాదు, నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు, అతను చాలా ఓల్డ్, అతను మహారాష్ట్రలో ఒక సప్తశృంగి అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ మౌంటైన్ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్దాం మనం, ఆయనే మనకి ఏదైనా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళని ఆ గురువు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆ గురువు గారు వీళ్ళని చూసిన వెంటనే, గురువు గారు ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ తగిలితే సెన్స్ చేయగలుగుతారు కదా, వీళ్ళని చూసిన వెంటనే చెప్పేశారు అవును వీళ్ళకి ఏదో తగిలింది అని, ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ వీళ్ళ ఎనర్జీకి ల్యాచ్ అయ్యింది, సో వీళ్ళకి చాలా కష్టం తీయడం అన్నట్టు చెప్పారు. ఇంకా వెళ్ళిన ముగ్గురేంటంటే అక్కడ ఆ రూమ్ లో ఏమేం జరిగిందో మొత్తం కూడా ఆ గురువు గారితో చెప్పారు. అది విన్న తర్వాత ఆ గురువు గారు ఏం చెప్పారంటే ఓకే సంథింగ్ ఏదో జరిగింది, మామూలుగా అయితే వాళ్ళిద్దరి డెడ్ బాడీస్ అనేవి ఆ నెక్స్ట్ డేనే దొరకాలి వాళ్ళకి, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టారు కాబట్టి వీళ్ళ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రేతాత్మగా మారి, అది నెగిటివ్ గా మారి చుట్టుపక్కల ఆరాని, ఎనర్జీ స్పేస్ ని అవి బాగా కంట్రోల్లోకి తెచ్చుకున్నాయి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే హ్యూమన్ బాడీ వచ్చేసి 5 ఎలిమెంట్స్ నుంచి తయారవుతుంది, ఆ 5 ఎలిమెంట్స్ ని కూడా ఆ బాడీలోకి కలిపేయాలి. వీళ్ళు సరిగ్గా క్రిమేషన్ చేయలేదు, ఎందుకంటే ఎవ్వరు పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు వేరేలా చేశారు, కానీ అది రైట్ వే కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా సహజ మరణం పొందలేదు కాబట్టి, ఒక డిస్టార్టెడ్ వేలో చనిపోయారు కాబట్టి దానికి కంపల్సరీగా ఒక ప్రాపర్ క్రిమేషన్ అంటూ జరగాలి, అది కూడా నిప్పుతో, ఎందుకంటే వాళ్ళు చివరగా చనిపోయింది వాటర్ తో కలిసి కదా. ఇది విన్న తర్వాత ఈ ముగ్గురు కూడా అక్కడ సిమిట్రీకి కూడా వెళ్లారంట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కున్నప్పుడు వాళ్ళేం చెప్పారంటే వాళ్ళ బంధువులు బానే చేశారు అని చెప్పారంట. ఇతను అన్నాడంట లేదు వాళ్ళ ఆత్మలకి శాంతి దొరకలేదు, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ కూడా దొరకట్లేదు, అందుకే ఈ 2 ప్రేతాత్మలు కూడా ఫుడ్ మీదే ఎక్కువ పడుతున్నాయి. మన సాంప్రదాయంలో ఉంటుంది కదా చనిపోయిన వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉంటారు, అలాంటిది జరగట్లేదు వాళ్ళకి,
అందుకే వాళ్ళలా ఒక మెంటల్ స్టేట్ కి వెళ్ళిపోయారు ఫుడ్ కోసం ప్లస్ మనుషుల కోసం. దానికి తోడు వాళ్ళకి బ్లడ్ కూడా వచ్చింది. అందుకే వీళ్ళ ముగ్గురుతో ఆ 2 ఆత్మలు కూడా బాగా అటాచ్ అయ్యాయి. వీళ్ళ ఎనర్జీని అవి లాక్కుంటున్నాయి. అందుకే అవి చాలా పవర్ఫుల్ అయ్యాయి. సరే, నాకు తెలిసిన పూజ నేను చేస్తాను అని చెప్పి ఆ గురువు గారను అతనికి తెలిసిన వాళ్ళు కలిసి వాళ్ళు ఏవేవో పూజలు చేశారు. ఆ పూజలు కూడా చాలా రోజులు పట్టాయి. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు నియర్లీ 2-3 వీక్స్ వరకు వాళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం పూజ చేశారంటే నారాయణ బలి. ఆ పూజ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇలా చనిపోతారో వాళ్ళకి పిండం శ్రాద్ధం అవన్నీ పెట్టలేనప్పుడు, అవన్నీ కూడా వాళ్ళకి జరగనప్పుడు ఇలాంటి పూజ అనేది ఒకటి చేస్తారు. అదే నారాయణ బలి. ఆ పూజ చేసినప్పుడు వాళ్ళ ఆత్మలకి శాంతి దొరుకుతుందని సరే అని ఆ గురువు గారు వాళ్ళకి నారాయణ బలి పూజ చేసినప్పుడు ఆ తర్వాత నుంచి వాళ్ళకి మెల్లిగా మైండ్ లో నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అయ్యింది. ఇలా దాదాపు ఇది నియర్లీ ఒక నెల రోజుల దాకా వాళ్ళని ఎఫెక్ట్ చేసింది. అది రోజు కలలో కనిపించడం అవన్నీ చేస్తుంటే అప్పటి నుంచి వీళ్ళకి చాలా భయం వేసేది. వీళ్ళు అవన్నీ చేసినప్పటి నుంచి కొంచెం కొంచెం ఆ పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత మెల్లిగా గ్రాడ్యువల్ గా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది తగ్గిపోయింది. వీళ్ళు కూడా వాళ్ళ ఆలోచన పరంగా గాని మైండ్ పరంగా గాని దాని నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ అనేది అంతా బాగానే ఉంది. ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే మా మామయ్య ఆ నియర్ బై చోటికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కలకు కూడా వెళ్ళడానికి చాలా భయపడతాడు. ఎందుకంటే మళ్ళీ అది ఎక్కడ తనని పట్టుకుంటుందో, ఎక్కడ తనకి జరిగిన పాత విషయాలన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ అది ఎక్కడ తనలోకి దూరుతుందో అన్న భయం. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు ఏదైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్పారో ఆ ఆత్మలు వాళ్ళ డెడ్ బాడీస్ వదిలిపెట్టిన తర్వాత ఆ ఆరా ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల స్పేస్ నంతా అబ్జర్వ్ చేసింది. అది కూడా 2 ఎనర్జీలు, ఒకటి మేల్ ఇంకొకటి ఫీమేల్. దానికి తోడు వీళ్ళిద్దరికి కూడా మంచిగా క్రిమేషన్స్ అవన్నీ జరగలేదు. అందుకే ఆ 2 ఆత్మలు కూడా ప్రేత శక్తిగా తయారయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు దాని గురించే ఆలోచించి ఎక్కువగా భయపడడం వల్ల అవి ఇంకా వీళ్ళని భయపెట్టడం స్టార్ట్ చేశాయి. అండ్ మీరు ఇంకొక విషయం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 3rd పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అతను పట్టించుకోలేదు కాబట్టి అతనికి అంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత పట్టించుకున్నాడు కాబట్టి కొంచెం ఎఫెక్ట్ చూపించింది. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యకి జరిగిన ఇన్సిడెంట్. ఇది నిజమో కాదో నాకైతే తెలియదు. మా ఫ్రెండ్ నాతో షేర్ చేసుకున్నాడు మా మామయ్యకి ఇలా జరిగిందని. అదే నేను మీతో చెప్తున్నాను. సో అదండి ఈ ఇన్సిడెంట్ నుంచి మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా ప్రాపర్ గా దహన సంస్కారాలు అనేవి జరగకపోతే వాళ్ళకి ఆ తర్వాత ఆ పూజ పేరు చెప్పారు కదా నారాయణ బలి అనే పూజను చేస్తే వాళ్ళ ఆత్మకి శాంతి దొరుకుతుందంట. అసలు వాళ్ళిద్దరిని ఎవరో కావాలని చంపలా పడేసినట్టున్నారో, అసలు అది ఎలా జరిగింది, ఎవరు చంపారు అవేవి వీళ్ళకి తెలీదు. సో అది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఆ అపార్ట్మెంట్ అనేది ఇప్పటికీ కూడా అలానే ఉంది. బట్ వీళ్ళ అపార్ట్మెంట్ అడ్రస్ ఎక్కడో చెప్పలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ లో దయ్యాలు కొంచెం జంతువుల్లా ఉన్నాయి కదా, దానికి రీజన్ ఏంటో కూడా ఆ గురువు గారు చెప్పారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఫుడ్ అనేది ఆఫర్ చేయాలి. చనిపోయిన తర్వాత 9 రోజులకు గానీ 11 రోజులకు గానీ ఫుడ్ పెడుతూ ఉంటారు. అలాగే సంవత్సరికం కూడా చేసినప్పుడు ఫుడ్ పెడుతూ ఉంటారు కదా, అలా చనిపోయిన వాళ్ళకి అనేది మనం ప్రాపర్ గా ఫుడ్ అనేది ఆఫర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ వీళ్ళకి ఆ ఫుడ్ దొరకలేదు కాబట్టి వాళ్ళు అలా జంతువుల్లా మారిపోయి బిహేవ్ చేశారు. సో అదండి ఈ ఇన్సిడెంట్. విన్నారు కదా, ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు నాకు స్టోరీని వాయిస్ మెసేజ్ లో పంపించారు. అందుకే లాస్ట్ లో ఆ టైపింగ్ అనేది నేను యాడ్ చేయలేదు ఇక్కడ.